నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్లో పలు కీలక స్థానాల్లో వైసీపీ ఏజెంట్లు చొరబడ్డారా? వాళ్ళ నుంచి సీఎం జగన్ కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారా? గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలను మనం చూసాం. మరి రాబోయే ఎలక్షన్స్లో సజావుగా జరిగే అవకాశం ఉందా? అసలు ఆ ఏజెంట్లు ఎవరు, ఎలాంటి సమాచారాన్ని ఆయన సేకరిస్తున్నారు? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివై శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు ఒక కొత్త వార్త అయితే తెర మీదకి వస్తుంది. ఎలక్షన్ కమిషన్లోనే వైసీపీ ఏజెంట్లు ఉన్నారు అని, వాళ్ళ ద్వారా సమాచారాన్ని ఆయన సేకరిస్తున్నారు అని. సో ఇప్పటికే వాలంటీర్లను ప్రలోభపెట్టి దొంగ ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రలోభాలకు తెరలేపారు ఓటర్లందరికీ. సో మరోపక్క చూస్తే ఎలక్షన్ కమిషన్లో కూడా ఏజెంట్లు ఎలా జరుగుతాయంటారు రేపు ఎన్నికలు? ప్రపంచంలో మోసం ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? ఎలా పుట్టిందో తెలుసా? రామాయణం చూసావా, విన్నావా, చదివావా? రామాయణం తెలుసు. ఎవరందులో మోసగాడు? మారీచుడు ఒకడు ఉంటాడు. సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోవడానికి ఒకడొచ్చి బంగారు లేడిగా మోసం చేస్తాడు. ఎవరతని పేరు? మారీచుడు. మొదటి మోసగాడు మారీచుడు అయితే అప్పుడు చచ్చిపోయిన మారీచుడు ఇప్పుడు పుట్టాడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి రూపంలో అన్నమాట. అంటే మారీచుడినే మించిపోయాడు ఈ మోసాల్లో, ఈ ఎత్తుల్లో, జిత్తుల్లో అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ టాక్ మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రేపటి ఎన్నికలకు మూడు ఆయుధాలు తీసుకున్నాడు. ఒకటి డబ్బు, ఆయన దగ్గర కుప్ప తిప్పలు ఉంటుంది. రెండోది దొంగ ఓట్లు. ప్రతి నియోజకవర్గంలో ఇవాళ 10,000 నుంచి 20,000 దొంగోట్లు ఉన్నాయంట. ఆంధ్రప్రదేశ్లోనే 25 లక్షల దొంగోట్లు ఉన్నాయంట. మూడోది ఇంకా ఆయన అందుట్లో ఆయనే కింగ్ కదా, దాడులు, దౌర్జన్యాలు. ఈ 3 ఆయుధాలతో అతను వెళ్తున్నాడు. ఈ 3 అతని అస్త్రాలు అయితే ఈ 3 అస్త్రాలని ఎదుర్కోవడానికే చంద్రబాబు త్రిశూల వ్యూహం. ఏది? బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసింది దీనికోసమే అన్నమాట. దొంగ ఓట్లు, డబ్బు, దాడులు, దౌర్జన్యాల పైన మరి బాబు త్రిశూల వ్యూహం ఎంత పనిచేస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ మోసాల్లో ఇప్పుడు నువ్వు చెప్పేది ఒక మోసం. జగన్మోహన్ రెడ్డి ఏజెంట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో చొరబడ్డారు. ఓటర్ లిస్టులో దొంగలు పడ్డారని మొన్న మధ్య వార్తలు చదివావు. ఓటర్ లిస్టులో దొంగలు పడతాం ఏంటి? ఓట్లు ఎత్తుకుపోతారా? ఓట్లు ఏమన్నా నగలా? ఓట్లు ఏమన్నా డబ్బా? ఎట్లా ఓట్లు ఎత్తుకుపోతారు అనేది నీకు తిరుపతి పార్లమెంట్లో కనపడింది. గురుమూర్తి అనేవాడిని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ. తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్ ఏం జరిగింది? 35,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశారు. అంటే ఓటర్ ఐడి కార్డులకే దొంగ కార్డులు పుట్టించారు. ఫేక్ ఓటర్ ఐడీలు. నీకేం తెలుసు? ఫేక్ కరెన్సీ తెలుసు. లేకపోతే ఇంకా నువ్వు చూసుకున్న దాంట్లో జనరల్గా ఏంటంటే దేనికైనా మనం ఫేక్ ఆధార్ కార్డ్స్ చూస్తాం, లేకపోతే ఫేక్ ఏటీఎం కార్డులు కూడా వచ్చినట్టున్నాయి ఈ మధ్య. వీటిని మించిపోయి జగన్ ఏం చేశాడు? ఫేక్ ఓటర్ ఐడి అన్నమాట. 35,000 ఎపిక్ కార్డులు అక్కడ ఉన్నటువంటి తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ మెడ మీద కత్తి పెట్టి అతని లాగిన్ పాస్వర్డ్ తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొడుకో ఎవరో మొత్తానికి వాటిని డౌన్లోడ్ చేసి వాటికి డూప్లికేట్లు తయారు చేశారు. పేరు ఉంటుంది, ఫోటో మారుద్ది. ఆ ఓటర్ తమిళనాడు నుంచి వచ్చి ఓటేస్తాడు, కర్ణాటక నుంచి వచ్చి ఓటేస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లను తెచ్చుకున్నారు ఫోటో మార్చేసి. మనం చూసాం. ఆ రోజు కేంద్ర ఎన్నికల సంఘం రాజీవ్ కుమార్ ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి? ఆంధ్రప్రదేశ్ మీద ఈ మొన్న ఇప్పుడు సాధారణ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఫస్ట్ వచ్చింది ఏ రాష్ట్రానికి? ఆంధ్రప్రదేశ్కి. ఎందుకు వచ్చారు? ముందు దీన్ని కంట్రోల్ చేస్తే దేశం మొత్తం కంట్రోల్ అవుద్దని ఇక్కడికి వచ్చారన్నమాట. ఇక్కడికి వచ్చి 2 రోజులు ఇక్కడ మకా వేసి మొత్తం కలెక్టర్లు అందరితో మీటింగ్లు పెట్టి ఆ ఐఏఎస్తో అడిగాడు, నీ లాగిన్ పాస్వర్డ్ నీ దగ్గర ఉందా అని అడిగాడు.
ఐ డోంట్ నో అన్నాడంట. అంటే నీ లాగిన్ పాస్వర్డ్ నీ దగ్గర ఉందో తెలీదు, ఎవరి దగ్గర ఉందో తెలియదా అని ఈ స్టోరీ చెప్పాడు. నీ లాగిన్ పాస్వర్డ్ పలానాడి దగ్గర ఉంది, వాడు ఇన్ని వేల ఓట్లు డౌన్లోడ్ చేశాడు, ఎపిక్ కార్డులు, ఇలా డూప్లికేట్ కార్డులు వచ్చాయి, ఇది మొన్న జరిగిన భాగవతం అని బయట పెడితే ఇక ఆ తర్వాత సస్పెన్షన్లు, ఆ ఐఏఎస్ గిరీషాను కూడా సస్పెండ్ చేశారు. ఇంకా 2 జెడ్పీ సిఈఓలు ఉరవకొండలో సస్పెండ్ అయ్యారు. ఇదంతా ఎలా జరుగుతోంది? జగన్ కోవర్టులు వీళ్ళందరూ కూడా ఏజెంట్లుగా ఎన్నికల కమిషన్ కార్యాలయాల్లో చొరబడుతున్నారు, ఉద్యోగస్తులుగా మారు వేషాల్లో. అదేగా మారీచూడు చేసింది. ఏ వేషం వేశాడు? బంగారు లేడీ వేషం వేస్తే పాపం సీతమ్మ టెంప్ట్ అయింది. ఇక్కడ సీతమ్మ ఎవరు? మన ఎలక్షన్ కమిషన్, మన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ. అంటే ఎలా మారీచులు ఇక్కడ తయారవుతున్నారనేది మనకు ఊరికే ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఐపాక్ బృందం కొంతమంది ఎలక్షన్ కమిషన్లో ఉద్యోగులుగా చేరారు. ఎవరైతే ఐపాక్లో కన్సల్టెన్సీ సర్వీస్ ఎవరిది? మన జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం ఉంది కదా, ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటం కోసం కులాల చిచ్చు పెట్టి సోషల్ మీడియాలో కమ్మాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఇట్లా తగాదాలు పెట్టి జగన్ని గెలిపించి ముఖ్యమంత్రి చేసిన ఐపాక్ వాళ్ళ యొక్క ఉద్యోగులు ఎలక్షన్ కమిషన్లో ప్రవేశించారు. దానిపైనే అచ్చెన్నాయుడు, వరలరామయ్య వీళ్ళందరూ వెళ్ళి సాక్ష్యాలతో సహా రుజువు చేశారు. ఏమంటే మీ దగ్గర ఇదిగో పలానా 2 పనిచేస్తున్నారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు, ముఖేష్ కుమార్ మీనా గారు అని చెప్పి ఒక వినతిపత్రం ఇచ్చి వాళ్ళిద్దరు గతంలో ఐపాక్లో పనిచేశారు. అంటే ఈ పెద్ద మనిషి మన ఎస్ఈసి మీనా గారు ఏమన్నారు? వాస్తవమే, మీరు చెప్పింది కరెక్టే, వాళ్ళు ఐపాక్లో చేసి ఉండొచ్చు, వాళ్ళ ఆధ్వర్యంలో సర్వర్లు ఏమీ లేవు అన్నారంట. సర్వరు మొత్తం నా పరిధిలోనే ఉంటుంది, ఈసీ కిందే ఉంటుంది, సర్వర్లని వాళ్ళు ఏం చేయలేరు అన్నారు. వాళ్ళు పెద్ద టెక్నీషియన్లు, జాదువులు. ఐపాక్ అంటే దాన్ని మించిన జాదు టీం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డే జాదు అంటే జగన్ని మించిన జాదు ఐపాక్ టీం అన్నమాట. వీళ్ళు ఎలక్షన్ కమిషన్లో ప్రవేశించారు. సరే, అదే ఎపిసోడ్ అయిపోయింది. ఇది జరిగి కూడా ఒక 2-3 నెలలు అవుతుంది. అచ్చెన్నాయుడు వెళ్ళటం, ఫిర్యాదు చేయటం. ఇప్పుడు తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మనిషి ఒకళ్ళు అందులో ప్రవేశించారట. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్లోనే ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో ఏదో డిపార్ట్మెంట్లో చేసినటువంటి జగన్ ఏజెంట్లందరినీ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మెల్లగా డిప్యుటేషన్ మీద ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో ఉద్యోగులుగా చేర్చారు. ఏం చేస్తారంట వీళ్ళు ఎలక్షన్ కమిషన్ బలోపేతం చేయడం కోసం చేరారా, లేకపోతే దాన్ని చెరపట్టడం కోసం చేరారా అంటే ఇదే మనకు కనపడుతుంది. ఎలా అయితే తిరుపతి పార్లమెంటు ఎన్నిక అపహాస్యం పాలైందో, ఎపిక్ కార్డులు డౌన్లోడ్లు చేశారో, దొంగ ఓట్లు పుట్టించారో, ఇప్పటికే ఇక్కడ 25 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి అంటుంటే వాటిని ముందు ఎత్తివేయకుండా, వాటిపైన చర్యలు చేపట్టకుండా ఇంకా దొంగలకే తాళం ఇస్తే, ఇప్పుడు దొంగోడికి తాళం ఇస్తే ఇచ్చావా ఎప్పుడన్నా మీ ఇల్లు? ఏం జరుగుతుంది? నగలు ఎత్తుకుపోతాడు, సంపద అంతా ఎత్తుకుపోతాడు కదా. ఇప్పుడు అదే చేస్తున్నారు ఇక్కడ కూడా, అధికారాన్ని ఎత్తుకుపోయే దొంగలు వీళ్ళంతా. ఇప్పుడు మనకు తెలుసు, కోర్టులో ఫైళ్ళు ఎత్తుకుపోతారు దొంగలు అనేవాడు ఇళ్లల్లో పడతారు, నగలు ఎత్తుకుపోతారు. కానీ దొంగలు కోర్టులో ఫైళ్ళు ఎత్తుకుపోవడం కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులోనే చూసాం. ఏదో కుక్క అరిచిందంటారు, ఆ కుక్క భయంతో దొంగలు కోర్టులోకి వచ్చారంటారు. కోర్టులో 11 బిల్డింగులు ఉంటే 11 బిల్డింగుల్లోకి వెళ్లకుండా కాకాని ఫైళ్ళు ఉన్న బిల్డింగ్లోకే వెళ్తారు. కాకాని ఫైళ్ళు ఉన్న బీరువానే ఓపెన్ చేస్తారు, ఆ ఫైళ్ళు మిస్ అవుతాయి. కానీ కాకాని తప్పు లేదని సిబిఐ క్లీన్ చిట్ ఇస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో దొంగలు నగల జోలికి వెళ్ళటంలా, నోట్ల జోలికి, కరెన్సీ జోలికి వెళ్ళటంలా, వీటి జోలికి వెళ్తున్నారు. అట్లాగే ఇప్పుడు దొంగలు ఓటర్ లిస్టులో పడ్డారు, దొంగలు ఎలక్షన్ కమిషన్లో పడుతున్నారు అన్నమాట. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం మేల్కోవాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇప్పటికన్నా మొద్దు నిద్ర వీడాలి, మేల్కోవాలి అని మొన్న కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. మన మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏంటి ఆయన పరిస్థితి? ఆయన ఎంత బెదిరించారు,
ఆయన్ని తట్టుకోలేక ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగుల బారి నుండి నన్ను కాపాడండి, నా కుటుంబానికి రక్షణ లేదు, నన్ను చంపుతాను, నా పిల్లల్ని ఎత్తుకుపోతానని బెదిరిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి మొరపెట్టుకుని సెక్యూరిటీ తెచ్చుకున్నాడు. ఆయన అంటున్నాడు అన్నమాట, ప్రజాస్వామ్యమా మేల్కో అని. ఆయన ఒక పెద్ద ఫోరం పెట్టాడు, ఏది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ఇవాళ పౌర ధర్మం అంటూ ఒక సంస్థ పెట్టిన మాజీ ఎన్నికల అధికారి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇప్పటికైనా మేల్కోవాలి అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో రేపటి ఎన్నికల్లో జరగబోయే భయోత్పాతానికి ముందే అడ్డుకట్ట వేయండి, కేంద్ర పోలీస్ బలగాలను మోహరించండి, కేంద్ర ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరపండి అని కోరుకుంటోంది. అందుకే చంద్రబాబు ఎన్డీఏలో చేరింది కూడా దీనికోసమే. ఏది, జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లుగా ఇక్కడ ఒక దుష్ట శక్తిగా మారి జడలు విచ్చుకుని నీకు కరాళ నృత్యం చేస్తోంది. దొంగ ఓట్లకు అడ్డుకట్టబడాలి, వాలంటీర్లకు అడ్డుకట్టబడాలి, డబ్బు బలానికి అడ్డుకట్టబడాలి, దాడులు దౌర్జన్యాన్ని అడ్డుకోవాలి. కేంద్రం ఆంధ్రప్రదేశ్ పైన దృష్టి పెట్టాలి. స్వేచ్ఛగా పారదర్శకంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగితేనే నిజమైన ప్రజా తీర్పు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.